హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అంబ్రెల్లా కట్ కుర్తీని ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం అయితే నేను 5 మీటర్స్ క్లాత్ అంటే శారీ తీసుకున్నాను, ఓల్డ్ శారీని. ఇందులో నుంచి నేను కుర్తీ కోసం 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. మిగిలిన 2 మీటర్స్ వచ్చేసి నేను చున్నీ కోసం యూజ్ చేశాను. అలాగే లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నుంచే ఈ 2 మీటర్స్ క్లాత్లో నుంచి బాడీ పార్ట్ కోసం ఇలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక 1/2 మీటర్ వరకు అయితే క్లాత్ని తీసాను. ఈ క్లాత్ అనేది ఇలా 12 ఇంచులు లేదా 11 ఇంచులు ఉండేలాగా మీరు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్ కోసం తీసుకోండి. బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి 14.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని పైన ఉండే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను. షోల్డర్ 6 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కూడా 6 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసిన వైపు నుండి కూడా 6 ఇంచులు ఉండేలాగా చెక్ చేసుకొని మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 సైజు, 9 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. మిగిలిన 1.5 ఇంచ్ వచ్చి ఎక్స్ట్రా క్లాత్ కోసం తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ 1.5 ఇంచుతో మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. షోల్డర్ 3 ఇంచులు ఉంటుంది, నెక్ విడ్త్ కూడా 3 ఇంచులు ఉంటుంది. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ 6 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని నెక్ విడ్త్ కింద డీప్ దగ్గర కూడా 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ ఉండేలాగా డ్రా చేస్తున్నాను. పైన 10.5 ఇంచులు ఉంది కదా, కింద నేను ఇక్కడ 10 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను వేస్ట్ రౌండ్ దగ్గర. ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 1/2 ఇంచు లేదా 1 ఇంచు వరకు ఇట్లా రౌండ్ షేప్ ఉండేలాగా వేస్ట్ రౌండ్ దగ్గర రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కదా ఫ్రెండ్స్. ఇందులోనే ఒక 1/2 ఇంచు కిందికి ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ముందుగా నేను నెక్ రౌండ్ని కట్ చేస్తున్నాను. నెక్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ కాబట్టి నెక్ రౌండ్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ వైపున కట్ చేసుకోవాలి. అలాగే వెస్ట్ రౌండ్ కూడా రెండు వైపులా కూడా సేమ్ ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా విడివిడిగా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ అనేది లోతు తీసుకున్నాం కదా 1/2 ఇంచు, ఈ లోతు కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం ఎఫ్ అని మార్క్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి బి అని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ క్లాత్ని ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దీన్ని స్కర్ట్ శారీ పెట్టికోట్ ఏ విధంగా ఉంటుందో ఆ టైప్లో కట్ చేస్తున్నాము. ఒకసారి వెస్ట్ రౌండ్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేశాను. 1/2 ఇంచు ఖర్చుతో కలుపుకొని ఫోల్డింగ్ చేసిన వైపుగా 4 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. అలాగే కింది వైపున ఇక్కడ 6.5 ఇంచులు వచ్చింది, ఖర్చుతో కలుపుకొని 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసిన వైపున 4 ఇంచులు ఉంది. ఇలా సైడ్స్ ఓపెన్స్ ఉన్నాయి కదా పన్నాస్, అటువైపుగా 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా వచ్చేలాగా లైన్స్ని కలుపుకోవాలి. ఈ కటింగ్ వచ్చేసి 6 ప్యానెల్ అంబ్రెల్లా టైప్ కటింగ్ ఫ్రెండ్స్. అలాగే శారీ పెట్టుకోట్ టైప్ కటింగ్ కూడా అంటారు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఓపెన్స్ ఎక్కడైతే ఉన్నాయో క్లోజ్ పీసెస్ అవన్నిటిని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒకటి ఫోల్డింగ్ పీస్ వచ్చేసి మధ్యలోకి వస్తుంది. రెండు వైపులా కూడా పన్నా ఉంటుంది కదా, ఈ పన్నా ఉండే పీస్ వస్తుంది. ఈ పన్నా ఉన్నదాన్ని ఫోల్డింగ్ ఉన్నదానిపైన వేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా పన్నా కనిపిస్తుంది కదా, ఈ పన్నా ఉన్న పీస్ని మధ్యలో పీస్ పైనకి వేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు డిజైనర్ క్లాత్ని తీసుకొని 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్ని వేసుకొని బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం మొత్తం టోటల్గా నేను స్కర్ట్ పార్ట్కి బాడీ పార్ట్కి 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. బాడీ పార్ట్ ఉన్నదానికంటే కూడా ఒక 1/2 ఇంచు పైకి చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను స్కర్ట్ పార్ట్ని అంబ్రెల్లా కట్ స్కర్ట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. దీనికోసం ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది వైపు ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోల్డింగ్ కనిపించే పీస్ని ఇంకో కోన్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా ఫోల్డింగ్ వేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి మనకి బాడీ పార్ట్ని తీసుకోవాలి. అది కూడా ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనం ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది బయట వైపుకి ఉండేలాగానే వేసుకోండి. దీనికి వెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో అంతే క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్లో కట్ చేస్తాం కదా, మనకి ఆల్రెడీ ఇక్కడ రౌండ్ షేప్ అనేది స్కర్ట్ పార్ట్కి సాగినట్లుగా వస్తుంది. కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే తీసుకుంటామో దాన్ని వదిలిపెట్టేసి ఒరిజినల్ క్లాత్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు చూసుకొని కట్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కర్ట్ పార్ట్ యొక్క లెంగ్త్ ఇక్కడ నేను 31 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ కస్టమర్ 32 ఇంచెస్ పెట్టమన్నారు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మధ్యలో ఒక దగ్గర చిన్నగా ఖర్చు అనేది వచ్చింది. దాన్ని బట్టి చూసుకుని నేను మళ్ళీ 31 ఇంచెస్ ఉండేలాగైతే మార్క్ చేశాను. ఫస్ట్గా నేను 32 ఇంచెస్ మార్క్ చేశాను. కట్ చేసిన తర్వాత ఈ ఖర్చును చూసుకొని మళ్ళీ నేను 1 ఇంచ్ పైకి మార్క్ చేసి కట్ చేశాను. ఈ విధంగా అంబ్రెల్లా షేప్ చూసుకుంటూ ఇలా ఈ విధంగా మార్క్స్ చేసుకొని ఈ రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి మీరు ఫుల్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు, హాఫ్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు. మిగిలిన క్లాత్లో ఇక్కడ నేను హాఫ్ హ్యాండ్సే తీసుకుంటున్నాను. పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్ యొక్క లెంగ్త్ 12 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు లేదా 3 ఇంచులు తీసుకోవచ్చు. నేను 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ యొక్క విడ్త్ వచ్చేసి 9.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్ ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి 1 ఇంచ్తో ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడికి డౌన్ షేప్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు ఖర్చు తీసుకున్నాను కాబట్టి 1.5 ఇంచుకి లోపల వైపుకి క్రాస్గా లైన్ని డ్రా చేశాను. హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఖర్చు క్లాత్తో కలుపుకొని 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడికి 1/2 ఇంచ్ లోతు చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్ యొక్క డ్రాఫ్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 2.5 ఇంచులు పైకి ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బాక్స్ షేప్లో ఇలా డౌన్ ఉండేలాగా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా మీరు పఫ్ హ్యాండ్స్ని కుట్టుకున్నారంటే చాలా తక్కువ క్లాత్తో పఫ్ హ్యాండ్స్ అనేవి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ యొక్క లోతు అనేది ఇప్పుడు కట్ చేయట్లేదు. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన వైపున చిన్నగా డాట్ని కట్ చేసుకోవాలి. అలాగే మనం ఎక్కడైతే పఫ్ని స్టిచ్ చేస్తామో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే అక్కడ ఇట్లా చిన్న డాట్ని కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం పఫ్ అని గుర్తుంటుంది. ఇలా 2 పీసెస్ని కూడా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ హ్యాండ్ యొక్క లోతుని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ మాత్రమే లోతు తీస్తున్నాను. పెద్దగా మీరు లోతు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ లూజ్గానే ఉంటాయి కాబట్టి అంతగా ఏర్పడదు. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఇది గుర్తుండడం కోసం ఫ్రంట్కి వస్తుంది గుర్తుండడం కోసం ఇంటూ మార్క్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని వేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ చుట్టూ చిన్న చిన్న డాట్స్ని కట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని రివర్స్లోకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా మళ్ళీ వంచు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ పీస్ని జాయిన్ చేయట్లేదు, ఉన్న క్లాత్ని రివర్స్లోకి తిప్పాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకోవాలి. హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి డాట్స్ని పై వైపున పఫ్ స్టిచ్ చేయడం కోసం ముందుగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి నా వైపుకి ఉండేలాగా స్టిచ్ వేస్తున్నాను. మనం ఎక్కడైతే పొడవుని చిన్నగా కట్ చేసామో డాట్ని అక్కడ వరకు వచ్చేలాగా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మిషన్ వైపుకి ఈ ఫ్రిల్స్ అనేవి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. ముందుగా నా వైపుకి ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ వేయాలి, తర్వాత మిషన్ వైపుకి ఉండేలాగా స్టిచ్ వేయాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. 2 బాడీ పార్ట్స్ని తీసుకొని ముందుగా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు 2 పీస్లు కూడా ఇలా సమానం ఉండేలాగా చూసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి.
ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టుకోవడం కోసం మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో చూసుకొని స్టిచ్ వేయాలి. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ దగ్గర ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి. హ్యాండ్ ఫ్రంట్ లోతు తీసాం కదా, అది కూడా ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి. అలాగే హ్యాండ్ పొడవు దగ్గర చిన్న డాట్ని కట్ చేసాం కదా, అది షోల్డర్ పైన కరెక్ట్గా సెట్ చేసుకొని ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి బ్యాక్ పార్ట్ వైపుగా స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ వైపుగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మొత్తం ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా మళ్ళీ ఇంకొకసారి డబల్ స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మీరు క్లాత్ని కానీ హ్యాండ్స్ని కానీ లాగకండి, రెండు ఒకదానిపైన ఒకటి వేసి మామూలుగా నార్మల్గా స్టిచ్ వేయండి. పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి పఫ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే ఇంకొక వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా మీరు స్టిచ్ చేసేటప్పుడు ముందుగా ఫోల్డింగ్ ఎక్కడికి వస్తుందో చూసుకొని దాన్ని షోల్డర్ పైనకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత వీటికి ఒకవైపు చిన్నగా సైడ్ జాయింట్ అనేది చేసుకోండి. ఎక్కువ క్లాత్ వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి, పాదం వరుసన చూసుకుంటూ సైడ్కి సన్నగా వదిలిపెట్టుకుంటూ స్టిచ్ వేయండి. ఇలా ఒకవైపు సైడ్ జాయింట్ చేయడం వల్ల మనం బాడీ పార్ట్ స్కర్ట్ పార్ట్కి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా 6 ప్యానెల్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మళ్ళీ 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ ఉంటాయి కదా, అటువైపుగా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ కర్వ్ అనేది ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి ఇట్లా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింది వైపున ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి, లేదా ఓవర్లాప్ అయినా చేసుకోవచ్చు. దీనిపైన ఒరిజినల్ క్లాత్ యొక్క అంబ్రెల్లా కట్ ఫ్రాక్ ఉంది కదా, అంబ్రెల్లా కట్ యొక్క క్లాత్ని ఇలా ఈ విధంగా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. వెస్ట్రన్ మొత్తానికి కూడా స్కర్ట్ పార్ట్కి ఇలా డిజైనర్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ రెండు మొత్తాన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ స్కర్ట్కి కింది వైపున ఉంది కదా, ఇక్కడ కూడా మీరు ఓవర్లాప్ అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఓవర్లాప్ చేశాను. తర్వాత స్కర్ట్ మొత్తం కూడా అంటే కుర్తీ మొత్తం కూడా స్టిచ్ అయిన తర్వాత ఓవర్లాప్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వెస్ట్రన్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ యొక్క వెస్ట్రన్కి ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా జాయిన్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కూడా రివర్స్లోకి వేసుకోండి. ఈ ఫ్రాక్ మొత్తాన్ని కూడా ఇలా వేసుకొని సైడ్స్ చేంజ్ చేస్తే చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి సైడ్కి ఇలా 1.5 ఇంచ్తో మార్క్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ముందుగా మీరు ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ వేయండి. లైనింగ్ క్లాత్ని బయట వైపుగా అనుకుని ఒరిజినల్ క్లాత్ యొక్క స్కర్ట్ పార్ట్ని స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేయండి, అంటే రెండు విడివిడిగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మన కుర్తీ అనేది నీట్గా కనిపిస్తుంది. అలాగే ఇంకొక వైపు జాయిన్ చేసేటప్పుడు కూడా సైడ్ జాయింట్స్ చేసిన తర్వాత స్కర్ట్కి వెస్ట్ రౌండ్ కంటే ఒక 1 ఇంచ్ కిందకి ఉండేలాగా చూసుకొని సైడ్కి